హాయ్ వినండి ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మునగాకు, కరివేపాకు అండ్ మందారాకు, అలాగే వేపాకు, వీటన్నింటినీ ఇంకా కొన్ని అదర్ ఇంగ్రీడియంట్స్తో కలిపి ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను. హెయిర్ ఆయిల్కి నేను ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటంటే, నా హెయిర్కి నేను ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తానో మీ హెయిర్కి కూడా నేను అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే చాలామంది రీఆర్డర్స్ పెట్టుకోవడానికి కూడా రీజన్ అదే. నేను నా హెయిర్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తానో మీ హెయిర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. అది సో ఇక్కడ అన్ని లీవ్స్ అన్నీ బాగా వాష్ చేసేసి వాటిని మంచిగా ఆరబెట్టేసి ఆ తర్వాత నేను హెయిర్ ఆయిల్లో ఇంక్లూడ్ చేస్తాను. ఎందుకు అంటే చెట్లకి ఉన్న దుమ్ము కానీ ఇంకా ఏమైనా పురుగులు ఉంటే అవన్నీ ఆయిల్లో ఇంక్లూడ్ అయిపోతాయి. అందుకే ఇవన్నీ నేను నీట్గా వాష్ చేసేసి మంచిగా ఆరబెట్టేసి ఆ తర్వాతే నేను ఆయిల్లో మంచిగా మరిగిస్తానన్నమాట. సో అసలు నేనైతే వాష్ చేయకుండా అయితే నేను ఏ లీఫ్ని కానీ ఏ ఫ్లవర్ని కానీ నేను ఆయిల్లో మరిగించను. ఎందుకంటే దాంట్లో ఉండే దుమ్ము ధూళి వల్ల మేబీ కొందరికి డాండ్రఫ్ రావచ్చు, కొందరికి హెయిర్ ఫాల్ కావచ్చు. అందుకని చెప్పేసి నేను వాటన్నిటికీ నీట్గా వాష్ చేసేస్తాను. మంచిగా వాష్ చేసిన తర్వాతనే వాటిని మంచిగా ఆరబెట్టేసి ఆ తర్వాత నేను హెయిర్ ఆయిల్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది నా ప్రాసెస్ అనమాట. ఇది నేను పెద్దగా ఏమీ ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేయను. ఎందుకంటే కొందరికి కావాల్సిన వాళ్ళు, లేదంటే నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎవరికైనా కావాలి అంటే వాళ్ళు ప్రీ ఆర్డర్స్ చేసుకుంటే అలాంటి వాళ్ళకి ఇస్తాను. ప్రీ ఆర్డర్స్ చేసుకోవాలని ఏం లేదు. ఏంటంటే కొందరికి ఎలా అంటే ఆయిల్స్ ఎక్కడ అయిపోతాయని వాళ్ళు ప్రీ ఆర్డర్స్ చేసుకున్న వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేది వాళ్ళ కోసమేనండి. చూసారా, నేను మొత్తం నీట్గా వాష్ చేసి మొత్తం ఆరబెట్టేసాను. ఉన్నవి కొంచెమే ఇంగ్రీడియంట్స్, ఆ కొంచెం ఇంగ్రీడియంట్స్ తోటే నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెమే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఆయిల్ కూడా కొంచెమే అవుతుంది. సో ఆటోమేటిక్గా మీలో ఎవరికైనా కూడా కావాలి అంటే నాకు డిఎం చేయండి. డిఎం చేసేస్తే దాన్ని బట్టి నేను వాట్సాప్లో మీకు ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎం చేసేయచ్చు. సో నేను ఇలా ఆయిల్ని కొంచెం కొంచెంగా కావాల్సిన వాళ్ళకి ప్రిపేర్ చేస్తాను. క్వాలిటీగా ప్రిపేర్ చేస్తాను కాబట్టి నాకు ఆర్డర్ పెట్టే వాళ్ళు కూడా ఎలా అంటే ముందుగా ప్రీ ఆర్డర్స్ పెట్టేసుకుంటున్నారు. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. తొందరగా వాళ్ళ కోసం నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో నేనున్న పరిసరాల్లో అయితే నేను ఉండేది సిటీలో కాబట్టి ఈ ఆకులు కానివ్వండి నాకు త్వరగా దొరకవు. సో నేను వాటన్నింటినీ ఊరి దగ్గర నుంచి అయినా తెప్పించుకోవాలి. గోరెంటాకు కానివ్వండి, మునగాకు కానివ్వండి, అదినన్నీ నేను విలేజెస్ నుంచి తెప్పించుకోవాల్సిందే. నాకైతే ఇక్కడ దొరకవు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప నేను వేరే ఇంగ్రీడియంట్స్ అయితే దానికి బదులు ఏం వాడను. అవన్నీ దొరికితేనే వాటన్నింటినీ కలిపి మాత్రమే నేను వాడతాను. లేకపోతే అస్సలు నేను ఆయిల్ అనేది ప్రిపేర్ చేయను. సో మనం ఇచ్చే ఆయిల్ మెయిన్గా స్టాండర్డ్గా ఉండాలండి. ఎందుకంటే మన హెయిర్కి మనం ఏది పడితే అది యూజ్ చేయలేం కదా. మన హెయిర్ ఎట్లాంటిదో మీ హెయిర్ కూడా నాకు అట్లాంటిదే. ఎందుకంటే మీకు మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటే మళ్ళీ రీఆర్డర్ పెట్టుకుంటారు. మంచిగా హెయిర్ ఫాల్ తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ రీఆర్డర్ పెట్టేసుకుంటారు. దానికి అసలు నేను చెప్పాల్సిన పనే లేదు. సో నాకు ఇప్పుడున్న కస్టమర్స్ అందరూ కూడా అసలు నేను చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళ హెయిర్ ఫాల్ తగ్గడము, హెయిర్ గ్రోత్ రావడము, స్ప్లిట్స్ తగ్గిపోవడం, ఇవన్నీ వాళ్ళకు చాలా యూజ్ అయింది హెయిర్ ఆయిల్. సో క్వాలిటీగా నేను ఇస్తాను కాబట్టి సో వాళ్ళు కూడా రీఆర్డర్స్ పెట్టేసుకుంటారు. ఇవన్నీ ఆర్డర్స్ పెట్టేసుకున్న వాళ్ళ కోసమే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఆయిల్ మాత్రం ప్రిపేర్ చేసేసాను. మీలో కూడా ఎవరికైనా ఆయిల్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాకు డిఎం చేయొచ్చు. సో ఫైనల్గా ఆయిల్ మాత్రం ప్రిపేర్ అయిపోయింది. మీరు ఎక్కడ ఏ ఆయిల్ కొన్నా కానీ మంచిగా క్వాలిటీగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ ఆయిల్ అయినా కొంచెం ఒక లాంగర్ పీరియడ్లో యూజ్ చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నాను అనమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది.
ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.